నమస్తే. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొంచెం తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారు నిలబడి ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఫోటోలో చూసినా మనకు వెంకటేశ్వర స్వామి వారు నిలబడి ఉంటారు. దానికి మన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, లక్ష్మీదేవి వారు అమ్మవార్లు ఎదురు కొంచెం వాదించుకోవడం వల్ల ఆయన 7 అడుగులు వెనక వేసి శరీరంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి శిలారూపం అయినారు, శిలగా మారారు అని మనం తెలుసుకున్నాం. అవునా? అది కరెక్ట్, వాస్తవమే. నేను ఇంకొక విషయాన్ని చెప్తాను. వెంకటేశ్వర స్వామిని ఇంకొంచెం మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో చాలా బాగా అర్థం నేను అర్థం చేసుకున్నది నేను చెప్తాను దీంట్లో, సరేనా? దీన్ని మీరు ఇంకొక విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు, సరేనా? మామూలుగా వెంకటేశ్వర నారాయణుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడు చెప్పండి? శేషపానం మీద పనుకొని ఉంటారు, సగం కళ్ళు మూసుకొని యోగ నిద్రలో ఉంటారు. అవునా? అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉంటారు. ఇది మామూలుగా విష్ణుమూర్తి ఉండే పోస్చర్. మనం చాలా సినిమాలలో చూసాం, చాలా ఫోటోలలో చూసాం. విష్ణుమూర్తి అలానే ఉంటారు చాలా వరకు. కొన్ని ఫోటోల్లో మాత్రమే నిలబడుకొని ఉంటారు, కొన్ని వీడియోస్లో మాత్రం. చాలా వరకు ఆయన హ్యాపీగా పనుకొని శాంతంగా ఉంటారు, నిద్రపోతా ఉన్నట్టు ఉంటారు. అవునా? సరే, మనం గజేంద్ర మోక్షం గురించి ఒక్కరో తెలుసుకొని ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుందాం, సరేనా? గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నారాయణ్ణి శరణాగతి రూపంలో పిలుస్తాడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నీవే వచ్చి నన్ను కాపాడాలి అని. ఈ ముసలి నుంచి నీరే వచ్చి నన్ను కాపాడాలి, మీరు తప్ప నాకు ఇంక దిక్కు లేరు, గతి లేదు. ఇంకా అంత ఆ లెవెల్కి వెళ్ళి గజేంద్రుడు విష్ణుమూర్తిని, పరబ్రహ్మను ఆవాహన చేస్తాడు, పిలుస్తాడు. అప్పుడు ఆ పిలుపుకి విష్ణుమూర్తి గారు, భగవంతుడు టక్కన లేచి వచ్చి అమ్మవారికి చెప్పరు, వస్త్రము పడిపోతుందని గమనించరు, గరుడుని పిలవరు, పరుగున వచ్చేసి బిరిబిరా వచ్చేసి తొందరగా వచ్చేసి ముసలి ఏనుగుని కాపాడేస్తాయి. అది మనకు తెలుసు. అవునా? ఇంకొక విషయం తెలుసుకుందాం. యుగం మనకు దగ్గర వచ్చే కొద్దీ మనకు భగవంతుని అనుగ్రహం కలగాలి అని అంటే ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది. యుగం మనకు దగ్గర అయ్యే కొద్దీ ఆ కాలం తగ్గుతా వచ్చింది అనమాట. ఈ కలియుగములో మనిషి ఆయస్సు 100 సంవత్సరాలే. ఈ యుగంలో పాపాలు చేసేది ఎక్కువ. అవునా? అందరికీ తెలిసింది. కాబట్టి ఈ యుగంలో, కలియుగంలో పాపాలు తొందరగా పోగొట్టడానికి ఆయన ఒక ప్లాన్, త్రిమూర్తులు ముగ్గురు ఒక ప్లాన్ వేసుకొని వెంకటేశ్వరుడు భృగుడు రూపంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చారు అనేది మనకందరికీ తెలిసిందే. అది డివైన్ ప్లాన్. మనం మనం ఉద్ధరించడం కోసం నారాయణుడు భూమి మీదకి వెంకటేశ్వర రూపంలో వచ్చారు. అవునా? అట్లా ఆయన పానుపు మీద పనుకొని ఉన్నప్పుడు, అమ్మవారు పాదాలు ఒత్తుతా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిచారనుకోండి, ఆయన ఏం చేయాలా? లక్ష్మీదేవి నుంచే పాగు
పిలుస్తున్నారు, నేను వెళ్ళేసి రావాలి, అమ్మవారికి చెప్పాలి, పాదాలు తీసి కింద పెట్టాలి, పనుకున్న వాళ్ళు కూర్చోవాలి, కూర్చొని లేచి రావాలి అంతే. అది ఇటు అటుగా చెప్తే ఒక 30 to 1 minute పడుతుందా? మనమైనా కూడా మన పాదాలు ఎవరన్నా నొక్కుతా ఉంటే వాళ్ళకి ఆ విషయం చెప్పి కూర్చొని లేచి రావడానికి కొంచెం టైం ఏం పడుతుంది. అంత టైం కూడా అవసరం లేకుండానే ఫుల్ ఇమ్మీడియట్ యాక్షన్. అలా ఆయన చెయ్యి ఇలానే ఉంటుంది, కిందికి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి చెయ్యి, ఆ చెయ్యి ఏం చేస్తుంది? పాదాలకు చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే నా పాదాలు నమ్ముకొని ఉంటారో, నన్ను శరణు వేడుతారు, వాళ్లకు నన్ను కోరుతారు. ఇంకో చెయ్యి ఇలా కిందికుంటుంది. సింపుల్గా చెప్పాలంటే నేను అని అనుకోండి, నన్ను అనే విధంగా అది కిందికుంటుంది, తొడ దగ్గర ఉంటుంది. ఇట్లా పెడితే బాగుండదేమో. నన్ను, నా పాదాలను ఎవరు శరణు వేడుతారో, నన్ను లేదా నా పాదాలని అనుకోండి, రెండింటిని అనుకోండి. వెంకటేశ్వర స్వామిని కానీ, అందులో ఉన్నట్టు విష్ణుమూర్తిని కానీ, లేదా విష్ణుమూర్తి పాదాలను కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి పాదాలను కానీ, ఎలా అయినా కానీ మీకు ఎలా నచ్చితే ఆ పాదాలను కానీ అతను కానీ ఎవరైతే శరణు వేడుతారో, పిలుస్తారో, పలుకుతారు, అదే ఆవాహనం చేస్తారో, వాళ్ళ కోసం, వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఆ పాదాలను ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి ఎంత భక్తి వినయాలతో ఆతృతతో నమస్కరిస్తారో, పిలుస్తారో, వాళ్ళకి వాళ్ళ కోరికను తీర్చడానికి ఎంతటి కొండంత కోరికనైనా కూడా ఇట్లా ఇవ్వడానికి కూడా, ఓపెన్ చేయడానికి కూడా టైం లేకుండా టక్కన ఇట్లా ఓపెన్లో ఉంటుంది చెయ్యి, అట్లా జారవేడిస్తాడు కొండంత కోరికైనా కూడా. అందుకే తిరుమలకు రోజు లక్షల కొద్ది మనుషులు, వేలల్లో దర్శనాలు ఎందుకురా అంటే అందుకే అంత స్పీడ్ ప్రాసెసింగ్ లో అక్కడ జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం రూపంలో ఉన్నారు. ఆయన్ను మనం, ఆయన పాదాలను గాని ఆయన్ను గాని మనం శరణు వేడితే, మనసారా గట్టిగా శరణు వేడితే టక్కున మన కోరికనైనా కూడా, మన కష్టాన్నైనా కూడా చిటికలో తీరిపోతాయి. మనం యాక్షన్లు చేస్తే కాదు, పంతాలు కొట్టుకుంటే కాదు, అది లోపల నుంచి రావాలి. నిజంగా వచ్చినప్పుడు అది పని ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను వెంకటేశ్వర తత్వాన్ని ఈ రకంగా కూడా ఒక రకంగా అర్థం చేసుకున్నాను. దీన్ని మీకు తెలియజేస్తుంది. ఇది మీకు తెలిస్తే, నచ్చితే 10 మందికి ఈ విషయం తెలియజేయచ్చు. లోపల నుంచి రావాల. గజేంద్రుడు నారాయణ స్వామిని ఎట్లా గజేంద్ర మోక్షంలో నీవు తప్ప అహంకారాన్ని వదిలి, గర్వాన్ని వదిలి ఎట్లా దీన స్థితిలో నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు స్వామి అని ఎట్లా ప్రార్థన చేశారు, ఆ లెవెల్లో ప్రార్థన చేయండి. ఆ లెవెల్లో కాకపోయినా కొంచెమైనా మనం ఆ లెవెల్లో చేయాలంటే కొందరికి ఈగో ఇప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళు ఈగోని వదలలేరు. ఈగోని ఎప్పుడైతే వదులుతారో వాళ్ళ పని తొందరగా దేవానుగ్రహం వాళ్ళకు బాగా కలుగుతుంది. వాళ్ళ కోరికలు తీరిపోతాయి, పాపాలు క్షణములో నశించిపోతాయి. సరేనా? ఆ పాదాలకు రోజు వినయ విధేయతలతో, భక్తితో, శరణాగతితో, నీవు తప్ప నాకెవరు దిక్కులేరు స్వామి, సర్వము నీవే తండ్రి, నువ్వు తప్ప నువ్వే నన్ను కాపాడాల స్వామి అని ఎప్పుడు ఏ లెవెల్కు దిగాలో ఆ లెవెల్కు ఎంత దిగగలవో నీవు అంత దిగి ప్రార్థన చేయగలిగితే నీ కష్టం తొలగిపోతుంది, నీ పాపాలన్నీ పక్షాలను తీరిపోతాయి, నీ కోరికలు నెరవేరుతాయి. అది కాబట్టి
స్వామివారు అంత ఫుల్ యాక్సింగ్ ఫుల్గా ఉంటారు. ఆయన లోపల శ్రీదేవి భూదేవి అమ్మవాళ్ళు ఇద్దరూ ఉంటారు. భూమి వాల్యూనే, భూమిలోనే సకల సంపదలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలన్నీ ఉన్నాయి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు అంటే మనం డబ్బులే అనుకుంటాం, కానీ చాలా ఉన్నాయి లక్ష్మీదేవి గురించి అమ్మవారిలో. కాబట్టి ఆ రెండు మనకు సర్వము ఆయన మనకి ఏమి కావాలో అవి ఇచ్చేస్తాడు క్షణంలో, అట్లా వదిలేస్తా ఉంటాడు ఎంత పెద్ద కోరికైనా కూడా. కాబట్టి వెంకటేశ్వర స్వామి తత్వాన్ని నేను ఇంకో కోణంలో అర్థం చేసుకున్నది మీకు తెలియపరిచింది. మీరంతా బాగుండాలని మనసారా కోరుకుంటూ, భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనసారా కోరుకుంటూ, భారత మాతాకి జై. జై హింద్, జై శ్రీ.